ప్రియులరా, ఆరాధనలో మన రూపాన్ని మార్చుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాం. కొందరికి ఇది ఇంకా అర్థమే కాలేదు, మరికొందరికి ఇది అర్థమయ్యి ఇందులో నడవలేక, మరికొందరు అర్థం చేసుకొని కాస్త ముందడుగు వేయగలిగే మూడు వగైరైన వారు మనం దేవుని మాటలు వింటూ రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని ధ్యానం చేస్తే, బాప్తీసం పొందేది గొప్ప కాదు, బాప్తీసం పొందిన తర్వాత మూలపాఠాలను మాని సంపూర్ణ మగటకు మీరు సాగిపోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటను. 2వ వచనం నుంచి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్ములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును ఉపదేశములను మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. క్రైస్తవ్యం దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వంలోపు పయనించాలి. అదేదో బాప్తీసం వరకు నడిపించుకొని అయిపోయిందిలే అని ముగించుకోవడానికి లేదు. ప్రియమైన వాళ్ళరా, బాప్తీసం పొందేంత వరకు అది కూడా కష్టమే. ఈ లోకముల నుండి మిమ్మల్ని ఆహ్వానించాలి. ఈ లోకము, నువ్వు వాటి స్థితిని మీరు తెలుసుకోవాలి. అందులో నుంచి ఒప్పించి నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక అన్న ఉన్నాడు, నీది ఊరు కాదు, నీ సొంత ఊరు పరలోకము అని ఒప్పించి బాప్తీసం దాకా నడిపించడం అంటే అది చిన్న కార్యక్రమం కాదు. అది కష్టపడి దాటుకున్న వారు మరి ఎక్కడికి ఆగిపోయేదానికి లేదు. ఒక కార్యక్రమం ఎంతో కష్ట నష్టాలతో దాటుకున్నాములే అని అనుకుంటే నీ ప్రయాణంలో మరో భయంకరమైన తీర్పు అనేటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదిగో నువ్వు మూల పాఠములను మాని సంపూర్ణ మగటకు సాగిపోవాలి. సంఘమందున్న వారందరం ఏదో కేవలం వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయే పనిలో మాత్రము కాదు, అలా మభ్యపెట్టే సంఘము కాదు, అలా మభ్య పెట్టుకోవడానికి మనం వాక్యాన్ని తెలియని వారం కూడా కాము. తిరిగి జన్మించిన తర్వాత సంపూర్ణ మగటకు సాగిపోవాలి. సంపూర్ణత అనగా క్రీస్తు యొక్క సారూప్యతకు సమానమైన సారూప్యతను సంపాదించుకోవడం. సారూప్యం అంటే గుణలక్షణాలు. ఏ గుణలక్షణాలు అయితే పోగొట్టుకున్నామో ఆ గుణలక్షణాన్ని తిరిగి సంపాదించుకొని మన ముందున్న ప్రమాదమైన తీర్పును దాటుకొని నిత్యరాజ్యం వైపు వెళ్ళిపోయి పరలోకములో తండ్రికి కుమారులుగాను, పరమందున్న యేసు ప్రభు వారికి తమ్ముళ్ళుగాను యుగ యుగాలు మిగిలిపోవాలి. ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పం కొరకే మనం అందరము పాటుపడుతున్నాం. ప్రియులరా, ఇది అర్థం కాకుండా ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. ఇది అర్థం కాకుండా ఎవరు సంఘములో వ్యక్తిత్వ నిర్మాణంలో ముందుకు సాగటం లేదు. ఇవన్నీ తెలుసుకొని మనము అంచులంచులుగా ముందుకు సాగే ప్రయత్నంలో మనం ఉన్నాం. అందులో బాప్తిసం పొందిన వారు వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఎన్నో సందర్భాలకు మనం జీవితాన్ని అర్పించగలిగేటట్లు బోధలు ప్రతిరోజు పురికొల్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా
కొద్ది నెలలుగా మరి యాకోబు గారు జ్ఞాపకం చేసినటువంటి అంశం ఎవరు ఎత్తి చూపింది? ఒక పౌలు గారు కానివ్వండి, ఒక పేతురు కానివ్వండి, అపోస్తులలో ఉన్నవారిలో ఎవరు ఇటు సంగతిని ఎక్కువగా ఎత్తి చూపించట్లేదు. వాటిని కీలకంగా మనకు ఎత్తి చూపించాడు యాకోబు గారు. ఒకసారి చూడండి, యాకోబు గారు మాట్లాడుతూ, ఆయన ఈ వ్యక్తిత్వంలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ రాసి, మరి యాకోబు గారు తన పత్రికలు 2వ అధ్యాయంలో రాసి చూపించారు. మరలా చదువుకుందాం ఆ మాటను. మొదటి 2-3 వచనాలు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన, మా అన్నం లేదు, మన ప్రభు చూసారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటము లేని వారై ఉండండి. మనం మోమాటం కలిగిన వారమై ఉండకూడదు. చిన్న పదమే వాడాడు, కానీ అంత పెద్ద భావం ఉందో గత నెలలుగా చెప్పుకుంటున్నటువంటి పాఠాల్లో మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రియులారా. ఇది ఒక్క మాటే, మోమాటము లేని వారమై ఉందాం. యేసుక్రీస్తు విశ్వాస జీవితంలో మనము మోమాటం లేని వారమై ఉందాము అని. మోమాటం అంటే చెప్పాను, మోమాటం అంటే ఏదైనా పక్షపాతం లేకుండా ఉండడము అని. మోమాటం అంటే చిక్కుపడడం కాదు. మనం దాన్ని ఒక వైఖరికి తీసుకొచ్చుకున్నాం. మన అనుదిన జీవితంలో మోమాటం అంటే సిగ్గు అనిపించేలా తీసుకొచ్చుకున్నాము. సిగ్గుపడకుండా తిను, సిగ్గుపడకుండా తాగు, సిగ్గుపడకుండా కూర్చో, సిగ్గుపడకుండా మాట్లాడు అనే దానికి మోమాటం అనే పదాన్ని వాడుకోవడం అందరికీ ఒక ఆనవాయితీగా మారిపోయింది. అది కాదని దానికి ప్రత్యేకంగా అర్థాలు చూపి, మోమాటం ఎక్కడెక్కడ పడ్డారో, ఏ విధంగా పడకూడదో పలు సందర్భాలను మనం ఎత్తి చూసుకొని మార్చుకోవడానికి ప్రయత్నించాం. చాలామంది ఈ పత్రికలో మాట్లాడిన సందర్భాలను మాట్లాడలేదు. పక్షపాతం చూపకూడదు అని, మోమాటస్తులై ఉండకూడదు అని చెప్పిన సందర్భాన్ని కింద వివరిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు బంగారం ఉంగరము పెట్టుకొని, ఏదైనా ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాడు సమాజ మందిరంలోకి వస్తే, ఆరు సంఘములకు వస్తే అతను ఒక విధంగా చూడడం, అదే బీదవాడు ఒకడు మురికి బెట్టలను కట్టుకొని మరి సమాజ మందిరానికి, ఆరు సంఘానికి వస్తే అతన్ని అక్కడ కూర్చోదు, అక్కడ నిలబడు అని చెప్పే ఈ విధానం సంఘంలో ఉండకూడదు, సోదరుల మధ్య ఉండకూడదు, అందులో విశ్వాస సంబంధమైన జీవితంలో ఉండకూడదు అని ఎక్కువగా ఆనాటి సంఘానికి, మొదటి శతాబ్దపు సంఘానికి ఈ పత్రికను యాకోబు గారు రాశారు. యాకోబు గారు రాస్తూ ఎవరిని ఉద్దేశించి మాటలు రాశాడో మొదటి వచనంలో చెప్పబడుతుంది చూడండి. ఇది మనసులో పెట్టుకొని మనం చదువుకోగలిగితే మనకు అర్థమవుతుంది ప్రియులరా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబు, సోదరుడైన యాకోబు కాదు, దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాయినది. 12 గోత్రాల్లో మాది ఒక గోత్రం. నేను ఆ గోత్రానికి సంబంధించిన వాడిని. అలా గోత్రానికి సరిపోయిన వారిలో నుంచే, యూదా గోత్రం నుంచే మేము పుట్టాం. మా అన్నయ్య యేసయ్య కూడా పుట్టింది అదే కదా. అదిగో చెప్తున్నాను, చెదిరిపోయినటువంటి వారందరికీ, యూదులను ఎక్కువ మనసులో పెట్టుకొని ఈ వాక్యాన్ని రాయడం జరిగింది. ఎందుకనంటే యూదుల్లోని జాతి భేదం ఎక్కువ చూపించారు, భాష భేదాన్ని చూపించారు, ధన ఉన్నత పేదను వారి భేదాలు చూపించారు. తరచు మీరు ఇది వినేశారు. అదిగో ఈరోజు మన పాఠాలను ఒక్కొక్క మెట్టుగా ఆలోచించుకుంటూ దాదాపు ఎన్ని ఎపిసోడ్లుగా ఈ వాక్యాన్ని మనం చెప్పుకున్నామో మీకు గుర్తుండాలి. దాని అలా చెప్పుకుంటూ మోమాటం అన్నటువంటి పదానికి అర్థాల దగ్గర నుంచి ప్రారంభించుకుంటూ ఇది మాట్లాడుకొని ఆలోచించుకుంటూ మనం వెళ్ళడం జరిగింది. అది ఏది అంటే విరోధ బుద్ధితోను. ఈరోజు చదవబడిన లేఖన భాగం అనుసరించి తిమోతి గారికి చూపిస్తూ పౌలు గారు ఈ మాట అన్నారు. విరోధ బుద్ధితోను పక్షపాతముతోనూ దేవుని సంకల్పను నెరవేర్చగలరా?
ఇది ఎక్కడి విశ్వాసం, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆయన పాఠం? సంఘములలో ఉన్న వారిని గురించి, సంఘాల్లో బ్రతుకుతున్న బ్రతుకుల గురించి మాట్లాడుతూ, ఇలా బ్రతికితే మనం పరలోకం చేరుకోలేము నాయనా అని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ, తిమోతి గారికి దెసలోనిక ప్రాంతంలో ఉన్నవారైనా, కొరింథీయ ప్రాంతంలో ఉన్నవారైనా, మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి పట్టణంలో ఉన్నవారైనా, ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ ఖచ్చితంగా దీన్ని నేర్చుకునేటట్లు జీవముగల దేవుని సంఘములో ఉన్న వారందరికీ మాటలు చెప్పండి అని తిమోతికి పత్రికలు 2 రాశాడు పౌలు గారు. అందులో ఉద్ఘాటించి మాట్లాడిన మాట ఇది. మళ్ళీ చూడండి 5వ అధ్యాయం 21వ వచనాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయబాకండి ఆయన. అంటే ఏమీ చేయబాకంటే అర్థం ఏంటైనా? దేవుని పని అసలు చేయొద్దు అని. దేవుని పని చేయడానికి ముందు దేవుని పని చేస్తున్న వారందరూ ఇలా గుర్తించండి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నేను ఆనబెట్టి చెబుతున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు పౌలు గారు. వద్దు, అంత ప్రమాదం ఇది. విరోధ బుద్ధితో దేవుని పని చేయొద్దు నాయన. ఎంతమంది చేస్తున్నారు ఈరోజు విరోధమైన బుద్ధితో? నువ్వు చేసేదేదో పరలోకానికి వెళ్ళడానికి చేస్తున్నా, నీకెందుకు నాయన విరోధం? అసలు ఆ బుద్ధి ఎందుకు వచ్చింది మనకి? వాడు చేస్తే చేస్తాం, వీళ్ళు చేస్తే చేస్తాం. చూసారా? అంటే దీని అర్థం ఏంటి? నువ్వు చేయాలని లేదా? వాడు చేస్తాడు కాబట్టి చేసావు, వాడు ఇస్తాడు కాబట్టి ఇస్తావు, వాడు ప్రార్థించాడు కాబట్టి ప్రార్థించావు. చాలామంది చూడండి, గబగబా అన్నం వేసుకున్నాను, చిన్న అన్నం దగ్గర చెప్తాను, అన్నం వేసుకున్నాను టగటగా తినేస్తుంటారు. అందులో ఎవడో ఒకడు కృతజ్ఞత కలిగి నా దేవునికి ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలి అని అతను అందరి ఎదురుగా అట్లా ఏనైనా ప్లేట్ దగ్గర అట్లా కళ్ళు మూసుకున్నాడు అంటే కొట్టేశాడు రీడు. అప్పుడు చెప్తావు. ఏదైనా ఓ సోదరుడు చేస్తేనే చేస్తావనంటే అంతవరకు నువ్వు ఏం చేయాలో ఆలోచించలేదని కదా దాని అర్థం. నీ విశ్వాస జీవితంలో నువ్వు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఏ రోజు దాన్ని తలంచవు. ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని చూస్తావు, అదిగో ఓర్వలేకపోతావు, అతన్ని నమ్మలేకపోతావు. ఇది అందరికీ ఉన్న భావమే. దాన్ని మార్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇది ఉంది, నువ్వు వెళ్ళిపో అంటం లేదు. ఈ గుణం నీలో విరుద్ధంగా ఉంది, నువ్వు వెళ్ళిపో అంటలేదు దేవుడు. ఆ గుణాన్ని నువ్వు మార్చుకుందువని రా అన్నాడు. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చింది ఎందుకు తెలుసునైనా? హాస్పిటల్లో ఉన్నవారిని చూసి అందరూ ఒకసారి చూస్తే అబ్బా అందరికీ ఏదో ఒక రోగం ఉంది అక్కడ. లేకపోతే ఎందుకు నేను బెడ్లో వచ్చి పడుకొని ఉన్నారు? అందరూ హాస్పిటల్లో వచ్చి ముక్కుతూ మూలుగుతూ ఎందుకు కూర్చొని ఉంటున్నారు అనుకున్నారు? ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి పోగొట్టుకోవడానికి వచ్చినారు. హాస్పిటల్ వ్యవస్థ కూర్చొని వారందరికీ ఏది ఉందో పరీక్షించి, అందరికీ ఒకే రోగాలు ఉండవు, వాటన్నిటిని ఏరి దానికి సరిపడే ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని వారాలు వారి వాతావరణంలో పెట్టుకొని, వారి వాతావరణం ఏం చేస్తుందో తెలుసు కదా. నేను హాస్పిటల్లో వారం ఉన్నప్పుడు, వారం కూడా 3 రోజులు 4 రోజులు ఉన్నప్పుడు ఓ వాతావరణం కల్పించేశారు అక్కడ. బయట వాతావరణం కనిపించకుండా. ఏందో తెలుసా? మనం ఎప్పుడు నిజంగా పళ్ళు దోముకొని ఇప్పుడు ఆనందం తింటాం. టిఫిన్ తినేది ఎప్పుడు చెప్పిన ఉదయం ఊళ్ళు బలిసిన వాడు అయితే 10:30 కూడా తింటాడు, అవునా కదా? అలా వేలపాల లేకుండా అన్నం తిని నీకే వచ్చింది రోగం అని కరెక్ట్గా వాడు 5:30కే నిన్ను పళ్ళు దోగమంటాడు. అటువై కూర్చొని తెలుస్తుంది. హాస్పిటల్కి పోండి, ఎవరైనా బెడ్లో కూర్చున్నప్పుడు లేచి లేవగొడతారు. మనం ఎప్పుడు లేస్తామా? అమ్మొచ్చి లేవగొట్టేంత వరకు లేవు మనం. కానీ అక్కడ అలా కాదు నాయన. కరెక్ట్గా నర్సులను వదిలిపెట్టున్నారు. ఓ ఫార్ములా, నువ్వు ఫార్ములా ఫాలో అవ్వాలి. అందరూ లేయాలి 5:30 కల్లా. లేచేసి అందరినీ ఏం చేయమంటారు తెలుసు ఆయన? పలుదోమండి, అవునా? పలుదోమి ప్రతి ఒక్కరిని స్నానం చేయమంటారు. స్నానం చేయని వాళ్ళని వాళ్ళే వచ్చి తుడిచేస్తారు. తుడిచి కూర్చోబెట్టేసిన తర్వాత వెంటనే మందులు, పాలు, ఇడ్లీ, టీ 6:30 7 కల్లా మిమ్మల్ని తినేటట్టు చేస్తారు. తినేసిన తర్వాత వారికి కావాల్సిన మందులు నీటిలో వేయవో, మర్చిపోతావు. కానీ అక్కడికి రాగానే వాడు గుర్తుపెట్టి నీకు ఏ మాత్రం వేయాలో ఇచ్చిందా లేదని టిక్ కొట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఓ ఫార్ములా మార్చాలా. 5 రోజుల్లో 6 రోజుల్లో ఈ హాస్పిటల్ వదిలే లోపు నువ్వు ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి. అనారోగ్యాన్ని వదిలిపెట్టే
చెప్పునైనా. ఓ వ్యక్తిని శాశ్వత కాలం పరలోకంలో పెట్టడానికి ఏది ఫార్ములా? ఎక్కడ ఫాలో అవుతున్నాం మనం? కానీ వెళ్ళిపోవాలని ఆశ ఉంది, కానీ వెళ్ళాలన్న ప్రయత్నాన్ని ఎవరొక్కరూ చేయటం లేదు. అందుకే ప్రతి ఆదివారం మిమ్మల్ని కురుగులపడం, ఇక్కడికి రావడం, పాట పాడి నోరునైనా పాట పాడిస్తాం, వినని చెవును కూడా వినిపించేలా చేస్తాం. చెప్పిన ప్రసంగాల్లో అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును మీరు ఎడతెగక ముందుకు సాగాలని మిమ్మల్ని రుద్ది 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 చేసే కార్యక్రమం, ఒక ఫార్ములా దేవుడు ఏర్పాటు చేసింది. అది చెప్తూ మీరు ఉన్న వ్యక్తిత్వాన్ని ఒక్కొక్కటి తీసేయండి, చెడుని ఒక్కొక్కటి మంచిని హత్తుక్కునండి, దాన్ని ధరించుకోండి అని మనల్ని పురుకొలుపుతూ మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వాళ్ళ. ఇది మన మేలు కొరకే కానీ ఇది మన కీడు కొరకు ఎంత మాత్రము కాదు. అది యాకోబు గారు మాట్లాడుతున్న మాట. ప్రతి ఒక్కరికి చెదిరిపోయిన వారందరూ, విశ్వాసమందు స్థిరపడకుండా ఉన్నవారు, వ్యక్తిత్వంలో నిలబడిన వారు, విశ్వాస జీవితంలో ముందుకు సాగిన వారికి బలపరుస్తూ రాసిన పత్రికే యాకోబు గారు ఈ మాట చెప్తున్నారు. అందుకే పేతురు గారు, పౌలు గారు వారి పత్రికల్లో వారు మాట్లాడిన మాటల్లో మీరు బాగా గమనించగలిగితే, ఎవరు రాసి ఉన్న రోమీలకు రాసిన పత్రిక మొదలుకొని, రోమీలకు రాసిన పత్రిక మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క వ్యక్తి మారాలని, ప్రతి ఒక్క వ్యక్తి రూపాన్ని మార్చుకోవాలని చెప్పబడిన పదాలే తప్ప శారీరకంగా సుఖంగా ఉండిపోవడానికి మాత్రము ఏ పదాలు రాయబడలేదు ఇందులో. నువ్వు చదివిన దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది అన్నమాట. అందుకని మాట్లాడితే ఏమన్నాడు, మళ్ళీ చదవనైనా మాటను 21 వచనం, 5వ అధ్యాయం 21 వచనం, తిమోతికి రాస్తూ విరోధ బుద్ధి ఉండదు. సంఘంలో ఉన్న వారికి ఈ రోగం ఒకటి ఉందనైనా, విరోధ బుద్ధి. ఎవరైనా చేస్తేనే చేస్తారు, అదే నేను ఇంతవరకు చెప్పింది. ఎవరైనా ఇస్తేనే ఇస్తారు. తనకంటూ చేయగలిగే ఆలోచన, తనకంటూ చేయగలిగిన ఒక మరి క్రియేటింగ్ మనసు వారిలో లేదు. అది కల్పించడానికి చెప్తున్నారు. విరోధ బుద్ధితోనైనను, పక్షపాతముతోనైనను ఏమీ చేయవద్దు. దేవుని పని అలా చేయవద్దు. మరి ఎలా చేస్తున్నారు అని అంటే, ఎలా చేస్తున్నారని ఫిలిప్పీ పత్రికకు పౌలు గారు రాశారు. ఎలా చేస్తున్నారో ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయితే చూడండి ప్రియులారా, 1వ అధ్యాయం 16వ వచనం. కొందరు అసూయ చేతను, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. క్రీస్తును ప్రకటించడము ఏదైనా, క్రీస్తును ప్రకటించడం కొరకు మనం బాప్తిసం పొందాం. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రచురించి రావడానికి మనము చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాము. సంఘానికి వచ్చిన మీరు ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి అని ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేశాం. ప్రతి ఒక్కరు చేసి వస్తేనే ప్రభు బలలో పాలు పొందాలి అని రాశాం. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ప్రచురించి వస్తున్నారు, వెరీ గుడ్. కొంతమంది వారు వెళ్ళి ప్రకటించలేరు కనుక ప్రకటించడానికి సహకారులుగా ఉన్నారు, వెరీ గుడ్. ఏ విధము చేతనైనను మీరు సువార్తను ప్రకటించి రావాలి. కానీ ఆ సువార్తను ఎలా ప్రకటించి వస్తున్నారట? అసూయ చేతను అన్నాడు ఆయన. ప్రకటించిందే వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి. మనం సువార్తను వెళ్ళి ప్రకటించి వచ్చిందే మన రూపాన్ని మార్చుకోవడానికి. వెళ్ళి రూపాన్ని నిర్మించుకోవడానికి ప్రకటిస్తున్న ఆ మాటని నీ రూపం పోతుందనంటే అది చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటే కదా నాయన. నువ్వు దానికి బదులు ఇంట్లో గమ్మున ఉండు, దానికి బదులు నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోవడం మంచిది, బహు మంచిది. వెళ్ళి ఎలా ప్రకటిస్తున్నారట? అసూయ చేతను. అసూయ అంటే ఏందైనా తట్టుకోలేము, తాలుకోలేము. ఈర్ష్య, అసూయ. దేవుని పనికి వచ్చిన మనము అసూయ పడడం ఎంతవరకు సమంజసమో 1వ శతాబ్దానికి పౌలు గారు రీతి చదువుతున్నారు. ఫిలిప్పీ సంఘానికి ఆ మాటలు ఇది చూపించాడు. సరే, నువ్వు ప్రకటించలేకపోతున్నావు కదా నాయన, ప్రకటించిన వారిని గురించి సంతోషపడు, అంతే కదా. ఎక్కడ ఈయన ప్రకటించలేదు అని అడుగుతారని, అంతే కదా. మనం స్కూల్లో కూడా అదే కదా, మార్కులు ఎక్కువ వచ్చింది వాడికి, వచ్చాయని మంచిది కదా. వీడికి రాలేదట, అందుకని ఏం చేస్తానైనా వాడు బిట్ రాస్తే, అంతే కదా చెప్తారు. అది దీని ఆయన అన్నాడు, ఇదేదో ఇట్లాంటి దానికి పోతే దేవుని పని చేయటంలో, సువార్తను ప్రకటించటంలో అసూయ ఎందుకు? నువ్వు చేయలేవు కదా, నువ్వు చేయొచ్చు.
చేస్తున్నాడు కదా, ₹1 వాడికి ఇచ్చేయి, నేను ఎట్లా చేయలేకపోతున్నాను, నువ్వు చేసిరా, అది నీలోకి వస్తుంది కదా, నీ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుంది కదా. ఏమండి, చేస్తున్న వ్యక్తిని నువ్వు చెడపకూడదు. అది అసూయ చేత నువ్వు స్వార్థను ప్రకటించకూడదు. ఎలా అవుతుందంటే, ఆయన ప్రకటించి వచ్చాడు, ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు. ఏనైనా సోదరునికి ఏం చేయండి, అందరూ చప్పట్లు కొట్టండి, ప్రోత్సహించండి, ఇంకా చేయనివ్వండి అని అంటాము. అంటే అది నాకు దక్కలేదు అని అనుకుని ఈయన చేయడం ప్రారంభించాడు. ఆయన చేయాలి. అది ఎలా చేయాలి? వాడిని పడగొట్టి కాదు, వాడికంటే ఎక్కువ చేసి రావాలి నువ్వు కదా. కానీ మనం ఏం చేస్తానంటే, వాడిని చేయనీయకుండా చేసేసి నువ్వు చేసినట్టు చూపించుకోవడమే ఏమన్నా అసూయ. దీని చేత మీరు సువార్త ప్రకటించబక్కండి, ఉన్న గుణం పోయింది, ఉన్న వ్యక్తిత్వం పోయింది. అందుకే దేవుని పనిలో ఉన్నవారులారా, దేవుని యొక్క రూపాన్ని సంపాదించుకునేవారులారా, మీకు అసూయ వద్దు. అసూయతో మీరు ఏ పని చేయొద్దు. చేశాడు నైనా, వాడు చేశాడు, సంతృప్తి పడదాం. చేయగలిగాడు, చేయని అని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడిన మాట ఏనైనా, అసూయ చేతనైనను కలహబుద్ధి చేతనైను అంటే ఏదైనా కలిపెట్టేసేది. నువ్వు యేసును చూడాలా, నువ్వు యేసు వైపే చూచుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపునే చూడాలి. ఎక్కడ త్రొట్టిల్లవు. ఇదిగో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చెప్తున్నాడు. చిన్నదే, వాడు చేశాడు, మనం చేయలేదు. వద్దు, ఆ సోదరుని మీద మనకు అసూయ బుద్ధి మనకు వద్దు. అందుకని దేవునికి సువార్తను చెప్పడానికి వెళ్ళిన వారి మీద మనకెందుకు అసూయ? చేయలేడు కదా, నువ్వు చెయ్యి, నీవే చెయ్యి. చేసేటప్పుడు ఇంకొకరిని చూడకు, యేసుని చూడు, ప్రాబ్లం రాదు. ఇంకొక వ్యక్తిని చూసావా, వాడికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. దానైనా మనం ఎవరైనా ఒకరిని పోల్చుకున్నాం అనుకున్నా, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ అవుతావు, అయిపోయింది అనుకుంటావు. కానీ యేసుని చూసామనుకో, సత్యంత వరకు అవుతుంది. ఎందుకంటే అంత దూరం సాధించేస్తున్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన్ని చూడండి. అందుకని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, సువార్తను ప్రకటించే విషయంలో అసూయ చేతను కానీ, కలహ బుద్ధి చేత కానీ, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు కదండి. ప్రకటించవలసింది ఎలాగే. ఇంకా కిందకి, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎట్ట ప్రకటిస్తున్నారు ఆయన? కక్షతో. ఈయన కొరకే చేస్తున్నారు పని. వీరు మీటింగ్ పెట్టారు అనుకుని ఆయన, వాళ్ళు అప్పుడు మీటింగ్ పెడతారు. అంతవరకు మీటింగ్ పెట్టి ఉండొచ్చు కదా నువ్వు, లేవు. నువ్వు చెయ్యి, నీకు చేయగలిగిన అవకాశము, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు చేయొచ్చు కదా. ఎందుకు ఈయన చేసినప్పుడు వాళ్ళు చేస్తారంటే, ఈ పని వాళ్ళు ఏం చేయాలా? మానేయాలా? పోటీతత్వం అంటే అదే కదండి. వీడు ఎందుకు చేశాడు అని అంటే, వీడు చేసింది వాడు ఆపి చేయించడానికి. రోజు రెగ్యులర్గా చేస్తున్న వాడు ఎప్పటికీ చేస్తాడు. మధ్యలో ఎగురు దూకి ఆ పనిని ఈయన చేయాలనుకుంటున్నాడు, నేను ఈ నెల నేను చేస్తాను అంటాడు. అది చెయ్యి. మరి ఇక అక్కడి నుంచి చేస్తాడా? లేదు, ఒక్కటి చేసేసి ఇదిగో రెగ్యులర్గా చేసేవాడిని ఏం చేసేస్తాడు ఆయన? ఆపేస్తాడు. ఇటు కక్షతో దేవుని పని చేసి రూపాన్ని మార్చుకోగలవా? అందుకే అలా చేసి రూపాన్ని మార్చుకుని దేవుని రాజ్యానికి ఏమైనా వెళ్ళగలవా? వెళ్ళలేనిది మనం ఎందుకు చేయాలి చెప్పునైనా? ఉన్న వ్యక్తిత్వం మన భద్రంగా ఉండేది మన దగ్గర, అది వెళ్ళి చేయడానికి పూనుకొని ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా ఊడగొట్టుకున్న అవుతుంది. తీర్పులో నువ్వు ఏమి తప్పించుకుంటావు చెప్పు? పౌలు చేస్తాడు, ఆయన సామర్థ్యం కొద్ది ఆయన చేస్తాడు. ఇక్కడ ఉన్నవారు సోదరులు వారి స్థాయికి తగ్గట్టు, దేవుడు వారికి ఇచ్చిన తలాంతు చొప్పున, దేవుడు వారికి ఇచ్చిన ఆర్థికం చొప్పున, దేవుడు వారికి ఇచ్చిన సమయము చొప్పున వారు పనులు చేస్తారు. వాళ్ళు చేసినట్టు నువ్వు చేయలేవు, నువ్వు చేసినట్టు వాళ్ళు చేయరు. వాళ్ళకి ఇచ్చిన తలాంతు చొప్పున రేపు తీర్పు నిన్ను బట్టి తీర్పు కాదు కదా, నువ్వు చేసిన వ్యక్తిత్వాన్ని బట్టి కాదు కదా తీర్పు, నువ్వు చేసిన పనిని బట్టి కదా ఆయనకి తీర్పు కాదు కదా. నువ్వు చేసుకున్న పనిని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. వాని క్రియలు అన్నాడా? పక్క వాని క్రియలను బట్టి కూడా అన్నాడా? వాని క్రియలను బట్టే రేపు నీకు బహుమానం ఇవ్వబడింది. పరిశుద్ధంగా ఉండిన వాడిని ఇంకనో పరిశుద్ధునిగానే ఉండనిమ్ము.
అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయంగా చేయనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. వచ్చి వారి వారి పనులకు వారి వారి క్రియలకు తగు జీతము నా దగ్గర ఉంది అన్నాడండి. అని అన్నప్పుడు చెప్పండి ప్రియులరా, ఇది తెలియకే కదా చేశారు ఈ పక్కన. సువార్తను ప్రకటించే వారి విషయంలోనూ విశ్వాస సంబంధమైన జీవితంలోనూ నువ్వు అసూయపడకూడదు. అది వారికి ఇచ్చిన తలంతునైనా, ఇది నీకు ఇచ్చిన తలంతు. నీకు నీవుగా చేసుకుని యేసుక్రీస్తుని చూసుకుంటూ వెళ్ళిపో. నీకు నీవే చూసుకుంటూ యేసు ప్రభు యొక్క ముగింపులోకి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించు. చాలామంది తిరిగి జన్మించారు. ఎప్పుడునైనా వయసు అయిన కాలంలో తిరిగి జన్మించుంటారు. చాలామంది యవ్వనంలోనే తిరిగి జన్మించేసి ఉంటారు. యవ్వనంలో జన్మించడానికి చాలా పనులు ఉన్నాయి, ఎక్కువ పనులు ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ ఎక్కువ కదా నాయన. మన దయాకి చిన్నప్పుడు ఉద్యోగం వచ్చేస్తుంది. ఎంత సర్వీస్ ఉండాలా? దాదాపు నాకు తెలిసి 30-40 ఏళ్ళు ఉంది అన్న సర్వీసు. కానీ 29 ఏళ్ళకి 30 ఏళ్ళకి జాబ్ వచ్చినాడు ఎంతసేపు చేస్తాడా? 20 సంవత్సరాలు చేసి ముగిచ్చేస్తాడు. తీర్పు కూడా అలాగే. ఏ రోజైతే బాప్తిసం పొందాడో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదది? తీర్పు లెక్క. బాప్తిసం పొందనంత వరకు అంటే దీన్ని బట్టి చూస్తే మన బాప్తిసం తీసుకున్న రంగయ్యకొండ ప్రాంతంలో సోదరుడు 66, 67 అధిక బలం ఉండేలా 70 లేక 80 ఎంత కిందనా రేపు దాన్ని బట్టి తీర్పు అతనికి. అక్కడి నుంచి తిరిగి జన్మించిన నాటి నుంచే. అంటే ఇంతవరకు దేవుడు అతను ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించాడు దేవుడు. తప్పు చేసినప్పుడు చంపేసి ఉంటే ఇతను నరకాగ్నికి వెళ్ళిపోయిండే వాడు. నువ్వు అంత తప్పు చేస్తున్నా, నీవు పాపం చేస్తున్నా, ఇంకా నిన్ను వదిలిపెట్టున్నాడని అంటే నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు. చూసారు నాయన, తప్పు చేసిన వారు అప్పుడే చచ్చిపోతే నీకు నరకాగ్నికి వెళ్ళిపోతారు. నువ్వు బాప్తీసం పొందేంత వరకు చావకుండా ఉన్నావు, నీ కాలం పెరుగుతుందని అంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టే కదా. నన్ను ఆడ ప్రేమించాడు అనుకుంటున్నాడు వీడు. ఒరే, నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇంతవరకు నువ్వు బ్రతికి ఉన్నావు. రేపు దేవుడు నిన్ను ఎక్కడికి పోయేది ఎంతకాలం బతికావో దాని గురించి కాదు, బాప్తీసం పొందిన నాటి నుంచి ఎంతకాలం బతికావో దాని గురించి లెక్కల గురించి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చెప్పునైనా నువ్వు చేయగలిగే పని ఎంత జాగ్రత్తగా చేయాలి. అసలు తిరిగి చూసుకునే అవకాశం లేదు, పక్కన చూసేంత అవకాశమే అవసరం కూడా మనకు లేవునైనా. మీకు మీరు మీ సేవలను మీరు చేసేయండి అయినా. అది వారిని వీరిని పోల్చకండి. మీరు చేస్తున్న పని ఏదో జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు దయతో చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటలండి. అనేకుల ప్రేమలు ఏమైపోతాయినా చల్లారిపోతాయి. అనేకుల ప్రేమ చల్లారిపోవును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి చూస్తే ఇంకొకరితో మనకేం పని ఉంది చెప్పనని నాకు తెలియదు. వాడు ఎంతవరకు చేసుకున్నాడు అంతవరకు చేసుకున్నాడు. కష్టపడి చదువుతుంది ఆయన బిడ్డ, చదువుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? వాడు చదివిస్తాడు. ఏం చదువుకుంటా నాకు కూడా రాలేదు సీట్, నాకు కూడా రాలేదంటే ఎట్ట వస్తుంది నీకో? రాదు కదా. వారి కష్టాన్ని బట్టే కదా ఫలితాలు. నిజం చెప్పండి, వారు కష్టిస్తేనే కదా ఫలితం. ఎంత కష్టపడతారో, ఎంత రాత్రి పగులు మేలుకొని చదువుకుంటున్నారో వారికి మంచి మార్కులు వస్తాయండి. ఏం చదివిన వాడికి మంచి మార్కులు వస్తాయా? వస్తాయి సార్, కాపీ కొడితే రాదా అంటారు. కాపీ కొడితే వాడు కాపీ దగ్గరే ఆగిపోతాడు. ఇంటర్వ్యూలో వచ్చి గెలవమోనా? ఇంటర్మీడియట్ అందరూ పాస్ అయిపోతాను ఆయన కదా. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు, వెరీ గుడ్. ఆ డిగ్రీ కూడా పాస్ అయిపోతావు, వెరీ గుడ్. బీఈడి కూడా రాయిరా, నువ్వు కూడా పాస్ అయిపోతావు. బీఈడి కూడా రాసేసావు. డిఎస్సి ఎవరు రాసింది కదా. నీ నాటకం అంతా అక్కడ ఆగిపోతాగా. అవునా కదా ప్రియులరా? టెట్ ఒకటి పెట్టాడు, డిఎస్ ఒకటి పెట్టాడు. ఈ రెండింటిలో పిండాడు, ఆరేస్తాడు. అక్కడ తెలిసిపోద్ది ఎందుకు రాలే సీటు, నువ్వు చదవలా. అది ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ తీర్పులు మాత్రం తప్పించుకోలేవు. మన వ్యక్తిత్వ నిర్మాణం కూడా అదే బ్రదర్. నువ్వు చేసుకుంటున్నావనైనా నీ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన పని చేసుకుంటున్నావని చూసి నువ్వు అసూయపడొద్దు. పక్షపాతంతో నువ్వు దేవుని పని చేసేవాడిని నలగొట్టొద్దు. వాడిని నువ్వు దేవుని పని చేయనీయకుండా నువ్వు అడ్డుపడ్డా నీకు తీర్పులు నీకు తప్పదు. అలా ఇన్ని బాధలు ఉన్నప్పుడు నీవు చూసుకొని పరిగెత్తడానికి నీకు టైం లేదు. నీ వ్యక్తిత్వ నిర్మాణానికి నీకు టైం లేదన్నప్పుడు ఈ ముచ్చట్లు ఎందుకు చెప్పండి?
వారితో వీరితో చెప్పి ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టుకోవడం ఎందుకు చెప్పండి? మనం బ్రతుకుతుంది ఎంతవరకు బతుకుతున్నామో తెలియకుండా బతుకుతున్నాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియకుండా బతుకుతున్నాం. వారికి వారిగా జాగ్రత్త పడాలి, వారికి వారిగా భయపడాలి, వారికి వారిగా వ్యక్తిత్వ నిర్మాణం గురించి వేగిరపడాలి తప్ప ఇది వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేయకు. పౌలు చేసినాడు, నీళ్ళు చేశారు నాయన. తెగ ఒకటి బయలుదేరింది. గలతీయ ప్రాంతానికి పంపించడానికి అంత్యోక సంఘం సిద్ధపడి పౌలు బర్నబాను పంపితే మొదటి ప్రయాణంలో తెలుసు కదండి, మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా కొర ప్రాణాలు ఈడ్చేశారు, రాళ్లతో కొట్టి లాగేసి ఇంత బాధలు చేసి 4 సంఘాలు మహానగరాల్లో ప్రారంభించి 4 సంఘాల్లో పెద్దలను ప్రారంభించి సేవను అపూర్వంగా చేసేసి వస్తే వెనక చేరి కొందరు బయలుదేరారు నాయన. వారు వెళ్ళి ఏం చేశారు చూశారు? ఒకసారి చూడండి ఆ మాటను. వారు వెళ్ళి చేసింది గొప్ప కార్యమే ఏదైనా చూడండి అయినా. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట చూడండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఆ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి ఏదంటైనా అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనని వాడికి ఆజ్ఞాపింపవలనని చెప్పి. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఇక్కడ మాట అర్థం చేసుకోండి అయినా. అన్యజనులు ఎవరు ఇక్కడ అని అంటే ఏం జరిగింది అని అంటే, యేసు ప్రభు రాకమునుపు యేసు ప్రభు కాలం వరకు సున్నతి జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. వారు బాప్తిసం పొందాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు వారు వచ్చి సంఘం ప్రారంభమైన తర్వాత, పెంతెకోస్తు దినం దగ్గర నుంచి సంఘం ప్రారంభమైన తర్వాత ఇక సున్నతి చేసుకోవాల్సిన అవసరత లేదు. సంఘములకు రావడానికి సున్నతి అక్కర్లేదు, పరిశుద్ధాత్మను పొందడానికి సున్నతి అక్కర్లేదు. బాప్తీసం పొందితే చాలు. బాప్తీసం విశ్వాసం వలన పొందితే చాలు. విశ్వాసం వినుటి వలన పొందితే చాలు. వినడం రక్షణ సువార్తను వినుటి వలన వచ్చును అని ప్రకటించి 4 సంఘాలు అపూర్వంగా సంఘాన్ని ప్రారంభించి వచ్చారు. వీళ్ళు ప్రారంభించి వచ్చిన సంఘాన్ని వీళ్ళు ఏం చేశారు తెలుసు? వెనక చేరి వెళ్ళి ఎవరైనా అన్యజనులు, యూదులు కాదు, ఇజ్రాయేళ్లు కాదు, ఎవరైనా అన్యజనులు అంటేనే దేవుని ఎరగని ఒక గుంపు, వారు ఎవరైనా దేవుళ్ళకి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చెప్పారు? బాప్తీసం పొందండినైనా సరిపోతుందని అంటే వీళ్ళు సున్నతి పొందితే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు గలిబిలి అయిపోయినలా. నేను చెప్పిన విశ్వాసం ఒకటి, ఇంకొకటి చేరి లేచి వచ్చి మైకి మాట్లాడుకుని వాడు వచ్చి ఒకటి బోధ చెప్పాడు అనుకో. నేను విశ్వాసం వలన మారు మనసు వలన బాప్తీసం పొంది మీరు రక్షణ పొందితే పరిశుద్ధాత్మ వస్తుందని నేను అన్నాను. ఇంకొక ఆయన నేరుగా లేచి వచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందాలంటే బాప్తీసం పొందాలంటే అదంత అవసరం లేదు, సున్నతి పొందితే చాలు అని ఇంకో బోధ చేస్తే మీరు ఏమవుతారు? నేను ఇక్కడ వినేవారా? ఇప్పుడు కొత్తగా వాక్యం వింటున్న వారు ఏమవుతారు తెలుసా? గలిబిలి అయిపోతారు. అసలు ఎవరిది కరెక్ట్ ఇప్పుడా? అట్లా రేకెత్తిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా ఎవరైనా అన్యజనులు రావాలంటే విశ్వాసంలోకి వారు సున్నతి పొందాలి అని అన్నారు. అందుకేమన్నారు చూడండి, అక్కడ పెద్దలు ఎవరెవరు ఉన్నారో చెప్తున్నారు. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతుల గురించి ఆలోచించడానికి కూర్చుండ్రి. బహు తర్కము జరిగిన తర్వాత, ఎంత తర్కం జరిగిందో చూడండి. పాఠాలు తెస్తే కదా, పాఠాలు రాని వాడికి పాఠం చెప్పడానికి తలపోతాయి. పాఠం తెలిసిన వాడికి గబని చెప్పవచ్చు. పాఠం రాని వాడికి ఏం చెప్తావు చెప్పునైనా? ఇదే అంటాడు. ఏం చెప్తాం వాడికి? చెప్పి పేతురు లేచి వారితో ఇట్లా, నేను సహోదరులారా, ఆరంభమందు అన్యజనుల నోట సువార్త వాక్యమును విని విశ్వాసముంచులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేదని మీకు తెలియను, మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. వారి హృదయములను పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదము లేదు. సున్నతి చేసుకున్నవాడు పరిశుద్ధాత్మ పొందినాడు, సున్నతి పొందినవాడు పరిశుద్ధాత్మ పొందినాడు విశ్వాసం వలన. గనుక మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ఎంత కక్ష ఉందో చూసారా? ఇంత అవసరమా వీళ్ళకి? ఇది కక్ష చేత బోధించడం అంటే ఇదే.
పౌలు శీల పౌలు బర్నబా వెళ్ళి బోధించినప్పుడు వేలాది మంది మారిపోయారు నాయన. పెద్ద సంఘాలు ఏర్పడింది. వీళ్ళకి కక్కుసం తట్టుకోలేకపోతుంది. వచ్చి ఏం చేసేది తెలుసా? ఇంతమందిని మార్చేశారన్న పేరు వీళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో ఈ అసూయకు తట్టుకోలేక పౌలు గారు చేసిందల్లా తప్పు, బర్నబా చేసిందల్లా తప్పు, అసలు వారి విశ్వాసం వలన రక్షణ పొందడం అనేది తప్పు, ఎవరైనా రక్షణ పొందాలంటే ఇస్తున్నది పొందాలా అని కొత్త బోధన ఎగొట్టారు. ప్రియమైన వాళ్ళారా, దీని వలన ఎవరికి లాభము, ఎవరికి నష్టంనైనా? నష్టపడేది దేవుడు కదా. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్పింది సహోదరుల గురించి, విరోధ బుద్ధితోనూ పక్షపాతముతోనూ దేవుని సంకల్పానికి ఎందుకు గండి కొడుతున్నారు? కోపం ఉంటే నన్ను కొట్టి, పౌలని నా మీద కదా మీ కోపం, నన్ను తిట్టేయండి, నన్ను కొట్టండి, ఏమైనా చేయండి, దేవుని పనికి అన్యాయం చేయకండి. అసూయ దేన్ని బట్టినైనా, దేనికి వచ్చింది అసూయ? అర్థమైంది? అసూయ ఆ వ్యక్తితో తీర్చుకో, దేవుని పని మీద అసూయ వద్దునైనా మీకు, దేవుని పని మీద పక్షపాతం వద్దునైనా. సంఘంకి వచ్చిన వారు అందరూ సమానులే, ఏ భాష అయిన వాడి, ఏ కులమైన వాడిని, ఎవరైనా వాడిని మీరు సమానులు అన్న సంగతిని ఎత్తి చూపించడమే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వీళ్ళ కాదు. అలా చేసి వీళ్ళు ఏం చేశారు చూడండి ఆయన. చదువు బ్రదర్. వారును అనిను అంతటా ఆ సమూహం అంతటయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించిన. అమ్మా, ఎంత గొప్ప కార్యాలు చేశాడో వివరించాడు. దేవుడు మా పక్షం గుండి పని చేశాడు అన్నప్పుడు వీరు చూశారా ఎంత పనులు చేస్తున్నారు వెనక చేరి. వారు సాధించిన తర్వాత యాకోబు లేచి ఇట్లా, నేను ఏ యాకోబు? యేసుక్రీస్తు వారు అన్న లేచాడు. ఇప్పుడు లేచి ఏమంటున్నారు చూడైనా, యాకోబు లేచి, సహోదరులారా నా మాట కూడా వినండి అయ్యా. నేను కూడా ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. గౌరవించారు. యేసుక్రీస్తు సోదరుడు కదా నాయన. లేచి ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత గొప్ప సలహా ఇస్తున్నాడు చూడండి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనును అనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో సుమియోను వివరించి ఉన్నాడు. మీకు తెలుసు కదా సుమియోను ఎవరినైనా? సుమియోను కూర్చి ఈయనకి ఎందుకు ఇప్పుడు? ఎవరు సుమియోను? ఎక్కడ వాడైనా? యెరూషలేము దేవాలయములో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు సున్నతి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుసారా? తెలుసు కదా ఆయన వాళ్ళందరికీ. యేసు ప్రభుకు పేరు పెట్టింది ఎవరో? సుమియోను. ఆయన అంటే దీన్ని బట్టి చూస్తే సుమియోను చెప్పిన వాక్యాలన్నీ ఈయనకి ఎక్కడ తెలుసు? ఈయనకి ఎక్కడ తెలుసు? యాకోబు గారికి ఎక్కడ తెలుసు? ఏ టేట ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళ యెరూషలేము దేవాలయానికి వస్తున్నారు. ఈయన పుట్టిన బిడ్డ మరేతో చెప్పాడు ఆ రోజు యేసు ప్రభువు, అందరికీ ఈయన వివాదాస్పదంగా ఉండబోతున్నాడు. ఈయన సామాన్యుడు కాదు. అన్ని పాఠాలు ఇదిగో చిన్నప్పటి నుంచే సుమియోన్ దగ్గర నుంచి వింటా ఉన్నాను. ఆయన సుమియోన్ చెప్పాడు, మీకు గుర్తుందా? ఆయన చెప్పిందల్లా ప్రవక్తలు చెప్పింది కరెక్ట్గా ఉంది కదా, సరిపడి ఉన్నవి. ఎట్లనగా కడమవారును తిరిగి కట్టుదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టుదును అని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇదంతా ఎత్తి చూపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎవరు? యాకోబు. చెప్పి లాస్ట్ లో ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఏమనైనా? కాబట్టి 19 కాబట్టి అన్ని జనులలో నుండి, యాకోబు గారు చెప్తున్నారు, అన్ని జనులలో నుండి దేవుని వైపుకు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. వద్దునైనా మనం కష్టపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, అసూయ చేతనే కష్టపెడుతున్నారు. పౌలు మీద కొంతమందికి ఇక్కడ నచ్చట్లేదు.
పౌలు పని మీకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు చెప్పండి ఆయన. పౌలు ఎప్పటివాడు ఎలాగ చేస్తున్నాడు పని? ముందు వచ్చేసాడా, వెనకొచ్చాడా? వెనకొచ్చి ముందు పని చేస్తున్నాడు. అది ప్రాబ్లం వీళ్ళకి, సంఘంలో ఉన్న వారందరి ప్రాబ్లం అదే కదా. అయినా చాలామంది కూడా మనం బాధపడేది అదే, ఆ విషయాలలోనే. వెనకొచ్చి ముందు పేరు కొట్టేస్తున్నాడే, ముందు వచ్చి వెనక పేరు కొడుతున్నాడే. ఓ భావం ఉంది. దాని గురించి మాట్లాడుతూ పౌలు గురించి ఎందుకురా మీకు బాధన అని, నేను కడపట పుట్టినవాడనా, అకాల మందు పుట్టినవాడను, నేను ప్రత్యేకంగా పుట్టినవాడరా, అందరిలాంటి పుట్టుకు కాదు నాది అని పౌలు గురించి చెప్పుకుంటూ మాట్లాడతాడు. అందుకని ఏదైనా చూడండి, విగ్రహ సంబంధమైన, కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపుకి తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించిన వారికి పత్రిక వ్రాసి పంపవలని నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? యాకోబు అభిప్రాయం. ఎలాగనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమించిన ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకుకు పంపుటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచింది కనుక వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుగా నుండిన సహోదరులకు శుభము. ఇప్పుడు చదవబోయేది అండర్లైన్ చేయండి. కొందరు మా యొద్ద నుండే వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. మేము విన్నామయ్యా. వారెవరంటే పౌలుకు విరోధంగా కక్ష చేతను నిశ చేతను పనిచేస్తున్నారు. నాయన అర్థమైందా? మనం కూడా ఎక్కడ పని చేయడానికి వెళ్ళామనుకో, అంతవరకు ఆ ఊళ్ళో గమ్మున ఉంటాడు వాడు. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు వేస్తాడు. మేము లేమేడా, నువ్వెందుకు వచ్చావా ఇక్కడ చేయడానికే? నువ్వైనా చేస్తావా? చేయవు. నువ్వు రాకూడదు ఇక్కడికి, ఆ ఊరికి తరిమేవాడిని కదండి. ఈ పని చేయడానికే ఆపేయడానికే. పౌలు దా పనే. పౌలు చేసి వచ్చిన పని మాసిదోయ ప్రాంతము ఆసియా ప్రాంతంలో చేసి వచ్చిన పనిని ఇదిగో వీళ్ళు అడ్డుకున్నారు. కేవలము పౌలు మీద ఉన్న కక్ష కొరకు ఈ పని వాడిని చేశారు. నేను వారు చేయనివ్వరు. ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘములో నువ్వు ఓర్చుకునే గుణం నీకు ఉండాలి, సహించే గుణం నీ దగ్గర ఉండాలి, ఏదైనా దీర్ఘ శాంతము నీలో ఉండాలి. ఈ వ్యక్తిత్వాన్ని సంపాదించిన సంఘంలో ఉన్నావునైనా ఈ రూపంగా నీ ఆ వ్యక్తిత్వం నీ కొరవ ఉండొచ్చేమో, అది ఈ రోజు వస్తుందిరా నువ్వు సంపాదించుకోవడానికి. పోయి మీ పాస్టర్కి అణుగుమెరిగి ఉండి వ్యక్తిత్వాన్ని సంపాదించుకో. బోధించొచ్చునని ఎవరైనా బోధించేస్తారు. తీర్పును దాటుకునే రూపం నీ దగ్గర ఉందా? లేదంటే అణుగుమరిగి ఉండవు. ఇందులో ఏదో ఒక పొజిషన్లో ఉండవు. నువ్వు ఎంచుకోదగిన పనులు నీకు ఇస్తాడు, ఆ పనులు ఎంచుకున్నావు, అందులో ఉండు. అందులో నుంచి ఏ పనైనా చేయి. సంఘం లేకుండా చేయి శరీరం లేకుండా ఏ పని చేయగలుగుతుంది అయినా? ఏ పని చేయదయ్యా. చాలామంది సోదరిమణులు ఒప్పుకుంటున్నారు పనులను. నేను ఈ పని చేస్తానని చెప్పి ఆ తర్వాత అది వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయ్యో, దానివల్ల వెనక వచ్చే భయంకరమైన ప్రమాదం వారికి అక్కడే అర్థం కాలేదు. నిన్నెవరు ఒప్పుకోమన్నారు, నిన్నెవరు మానేయమన్నారు చెప్పనైనా? తప్పు కదా. చాలామంది ఒప్పుకొని మానేస్తున్నారు నాయన అన్ని పనులు తప్పు కదా. వద్దు. ఎందుకు మానేవు? కక్ష. ఎందుకు మానేవు? అసూయ. ఎందుకు మానేవు? పొరపాట్లు. ఏదో ఒక మాట అంటే అలిగిపోవడం. ప్రతి ఒక్కరునైనా వాక్యం తెలిసిన వాళ్ళ ఉన్నారు, తెలియని వాళ్ళ ఉన్నారు. ఎలాగో మనల్ని మనం సర్దిద్దుకోగలం చెప్పండి? ఆనబెట్టి చెప్తున్నాను నాయన, మనము విరోధ బుద్ధితోనైనాను పక్షపాతంతో నేను దేవుని పని చేయకండి. ఈ వ్యక్తిత్వం ఒకవేళ ఉన్నాడలా ఈరోజు ప్రార్థనతో దాన్ని వదిలేయండి. ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. చాలు. ఇప్పటి నుంచి ఫాలో అయిన మీకు ప్రతిఫలం ఉందని
కాబట్టి తీర్పు తీర్చేవాడు పక్షపాతం లేనివాడు. జాగ్రత్త పడతారని, మీ వ్యక్తిత్వాన్ని దేవుని కొరకు నిర్మించుకుంటారని భావిస్తూ ఈ నా మాటలు ముగిస్తాను.